హలో ఆల్! మీలో ఎంతమందికి మాల్‌లో తీసుకున్న మీట్ అంటే ఇష్టమో, లేదా షాప్‌లో తీసుకున్న మీట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో, ఈరోజు నేనైతే ఫస్ట్ టైం మాల్‌లో తీసుకున్న మీట్ అయితే ట్రై చేద్దామని చూస్తున్నా. సో, కంపేర్ చేద్దాము. ఇది బెస్టా? అది బెస్టా? అని చెప్పేసి. మేము ఇదైతే మటన్ లులు మాల్‌లో అయితే తీసుకున్నాము. సో, దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఇంగ. ముందైతే ఒక కుక్కర్ తీసుకొని, మటన్ వాష్ చేసుకొని, అందులోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని, అది మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము. ఈలోపు ఇది కూడా నేను లులు మాల్‌లో తీసుకున్నా. పీల్డ్ జింజర్ అండ్ గార్లిక్. అయితే ఇది కూడా నేను ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రెష్ ఉంటదా లేదా? లేకపోతే ఐ మీన్ రిఫ్రిజిరేటర్‌లో ఉంచింది కదా! సో, టేస్ట్ ఎట్లుంటదని చెప్పేసి ఫస్ట్ టైమ్ ట్రై చేద్దామని తీసుకున్నాం. బట్ టేస్ట్ కూడా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. మన నేచురల్‌గా ఎట్లుంటో అట్లే ఉంది. అండ్ నేను చూపించిన మసాలాలన్నీ కూడా మిక్సీ జార్‌లో ఏసుకొని, దాంతో పాటు ఉల్లిగడ్డలు కూడా ఏసుకొని మిక్సీ పట్టుకొని, దాని తర్వాత ఇట్లా కడాయి పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ ఏసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఏసుకొని, అందులోనే కొంచెం ఆనియన్స్ కూడా ఏసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసుకోండి. ఇందాక మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నాం కదా! మటన్ పీసెస్ అవి కూడా ఇందులో ఏసుకొని, అందులోనే కొంచెం పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, మన రుచికి సరిపడా కారం కూడా ఏసుకొని, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరెప్పుడైనా ఇట్లా లులు మాల్‌లో ఏం ట్రై చేసిర్రో, ఏం మీట్ తీసుకున్నారో అనేది కామెంట్ చేసేయండి. ఇట్లా మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా! సో, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి ఇట్లా మూత పెట్టి మగ్గనిచ్చుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇట్లా మూత తెరిచి చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంటది. అప్పుడే మనం మటన్ మసాలా అండ్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అది మొత్తం కలిసేలాగా మంచిగా ఇట్లా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఉన్నాక బంద్ చేసుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా ఏసుకోండి ఇంకా బాగుంటుంది. ప్రెజెంట్ మా దగ్గర లేదు కాబట్టి ఇది మేము స్కిప్ చేసినాము. అంతే సింపుల్ మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనమైతే దీని టేస్ట్ చూసే చెప్తాను. అంటే మనం నార్మల్‌గా బయట షాప్‌లో తీసుకొని కుక్ చేసిన మటన్ బావుందా? లేదంటే ఇట్లా మాల్స్‌లో ట్రై చేసిన మటన్ బావుందా? కాస్ట్ పరంగా చూస్తేనైతే నాకు కొంచెం తక్కువనే పడినట్టు అనిపించింది లూలు మాల్‌లో. బట్ టేస్ట్ పరంగా చూస్తేనైతే నాకైతే మన నార్మల్ షాప్సే కొంచెం ఇంకెక్కువ టేస్ట్ అనిపించింది కంపేర్ టు దిస్ వన్. అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏందో కూడా కామెంట్ చేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.